హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. ఈరోజు ద్వితీయ అండి, సోమవారం, శతభిష నక్షత్రం. ఈరోజు పనులు విజయవంతం అవ్వడం కోసం శివాలయం పైన 2 నాగకేశరాలను శివలింగం పైన పెట్టడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి. అలాగే ఈరోజు విశిష్టత, మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి ఈరోజు విశేషమైన పూజలు చేస్తారండి. ఈరోజే మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి బృందావన ప్రవేశం చేసిన రోజండి. అలాగే ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు ప్రతి సోమవారం ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుంది. ముందుగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి శక్తిపీఠం గురించి తెలుసుకుందామండి. సో, అష్టాదశ శక్తిపీఠాలలో ఉజ్జయిని మహంకాళి శక్తిపీఠం 9వది అండి. ఇక్కడ సతీదేవి మోచేయి పడడం కారణంగా ఈ శక్తిపీఠం ఆవిర్భవించింది అని చెప్తారండి. ఇక్కడ ఈ శక్తిపీఠం దగ్గరే హరిసిద్ధ గౌరీదేవి ఆలయం ఉంటుంది అండి. అక్కడి ప్రజలందరూ కూడా ఈ హరిసిద్ధ గౌరీదేవి ఆలయమే, హరిసిద్ధ గౌరీదేవియే మహంకాళి రూపం అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా సింహరాశి వారు ఈ ఉజ్జయిని మహంకాళి శక్తిపీఠాన్ని సంవత్సరానికి ఒకసారి దర్శించడం వలన వారికి అనుకున్న పనులన్నవి నెరవేరుతాయండి. ఒకవేళ అలా సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం కుదరని వారు హరిసిద్ధ అమ్మవారి ఫోటో తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా శ్రీమాత్రే నమః అని 108 సార్లు జపించడం వలన కూడా ఫలితం ఉంటుంది. ఇక నేటి దిన ఫలితాలండి. ఈరోజు శతభిష నక్షత్రం. సో, మేషరాశి వారు ఈరోజు దేవాలయాలు సందర్శిస్తారండి. మొక్కులు తీర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గోధుమ కలర్. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం. తదుపరి వృషభ రాశి వారికి చిన్నపాటి ఒడిదుడుకులు అనేవి ఈరోజు ఉంటాయండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది అండి. దృష్టి దోషం కూడా ఎక్కువగానే ఉంటుంది. సంతానంపై శ్రద్ధ వహిస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు మెరూన్ కలర్. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయండి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఈ రోజంతా ఆహ్లాదకరంగా గడుపుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాషాయ రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కర్కాటక రాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయండి. అవగాహన రాహిత్యం వలన ఇతరులను అపార్థం చేసుకుంటారు. ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వహించండి. ఈరోజు రిస్క్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఈరోజు ధరించకూడని రంగు నావీ బ్లూ. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి సింహరాశి వారికి క్రయ విక్రయాలు సజావుగా సాగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ఆదాయం ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బంగారు కలర్. పాటించవలసిన పరిహారం కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయండి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి వారికి ఈరోజు వాదించే వారితో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారండి. వృధా ఖర్చులు పెరుగుతాయి. మాట పట్టింపులు ఇంట్లో వారితో పెరుగుతాయి. కాస్త సహనాన్ని కలిగి ఉండడం మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వైలెట్ కలర్. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయండి. ఓర్పును కలిగి ఉండాలి. అవమానాలు ఎదురవుతాయి. మానసిక అలజడి ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ కలర్. పాటించవలసిన పరిహారం శివ అష్టోత్తరాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనస్సు రాశి వారికి స్నేహాలు సఫలీకృతమవుతాయండి. ఇంట్లో సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఎదుటి వారితో మాట పట్టింపులు ఉంటాయండి. శుభ సమాచారాన్ని అందుకుంటారు అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ కలర్. పాటించవలసిన పరిహారం శివుడికి మారేడు దళాలతో పూజించడం. తదుపరి మకర రాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయండి. మాట పట్టింపులు పెరుగుతాయి. క్రయ విక్రయాలపై జాగ్రత్త వహించాలి. స్ట్రెస్ పెరుగుతుంది. అలసిపోతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద కలర్. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి వారికి నూతన ఉత్సాహంతో ఉంటారు. ఈరోజు ట్యూషన్స్లో, కోచింగ్స్లో జాయిన్ అవుతారు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంది అండి. మీరు ఈరోజు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం శ్రీ శివాయ నమః అనే నామాన్ని జపించడం. తదుపరి మీనరాశి వారికి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయండి. జీవిత భాగస్వామితో తగాదాలు ఏర్పడతాయి. సంతానం విషయంలో మానసిక క్షోభ ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం.
ఏ రాశి వారికి ఏ బలం ఉంటుందో ఈరోజు తెలుసుకుందామండి. మేషరాశి. మేషరాశి వారికి టైమింగ్ అనేది స్ట్రెంగ్త్ అండి. రైట్ టైం, రైట్ ప్లేస్ అంటారు కదండీ! ఏ టైంలో ఏ పని చేయాలి అనేది మీకు ఐడియా ఉంటుంది అండి. లాభ నష్టాలను అంచనా వేస్తారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏది ఎంతవరకు చేయాలి, తీగను తెగే వరకు లాక్కూడదు అంటారు కదండీ! ఎంతవరకు లాగాలి, ఎంతవరకు లాక్కూడదు అన్న దానిలో వాళ్ళకి ఐడియా ఉంటుందండి. లిమిట్ వరకు ఉంటారు. మంచి చెడులను, లాభ నష్టాలను అంచనా వేస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటారండి. అందుకనే వారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇన్నర్ వాయిస్, ఇన్నర్ స్ట్రెంగ్త్, సిక్స్త్ సెన్స్ అనేది బాగా పనిచేస్తుంది అండి. సింహరాశి వారికి టైమింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. షో అప్ ఇవ్వడంలో వీళ్ళు బాగా సిద్ధహస్తులు. పక్క వాళ్ళ క్రెడిట్‌ని వీళ్ళు తీసుకోవడంలో వీళ్ళు నేర్పరులండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆపర్చునిటీస్ బాగా తెలుస్తాయి అండి. టాలెంట్‌ని ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి అధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహం కంప్లీట్‌గా వాళ్ళ బుధగ్రహ తెలివి మొత్తం వీళ్ళకి ఇస్తుంది అండి. సో, ప్రతీదీ బాగా అంచనా వేస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సలహాలు ఇవ్వడంలో సిద్ధహస్తులండి. అలాగే అంచనాలు కూడా బాగా వేస్తారు. మిగతా రాశుల గురించి రేపు తెలుసుకుందాం.